ఆ వేదన, ఆ బాధ ఇస్కరియోతు యోధని కుదుటగా కూర్చోనివ్వలేదు, ప్రశాంతంగా ఉండనివ్వలేదు. అపరాధ భావం తనను వేధించింది. నా వల్లే కదా ప్రభువును అప్పగించాను, నేనే కదా ఇంత అన్యాయానికి ఒడిగట్టాను, నేనే కదా ఇంత అక్రమానికి ఒడిగట్టాను, అయ్యో నా వల్లే కదా ప్రభు సెలవుకు అప్పగించాను అని అపరాధ భావం తనను వేధించిందండి. ఏమి చేయాలో అతనికి అర్థం కాలేదు, ఎలా నిమిత్తంగా బ్రతకాలో అతనికి అర్థం కాలేదు. ప్రియులారా, ఉన్న పాటున ఉర్రికైకు ఉర్రు వేసుకుని అక్రమంగా తన ప్రాణాన్ని ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. నాకు ప్రియమైన వారులారా, అదే తప్పు చేసిన పేతురు గారు ఉన్నారు, అతనితో కూడా ఉన్న పేతురు గారు ఉన్నారు. ప్రభువు అంత ముందుకే చెప్పాడు, పేతురు, కోడి కూసే మునుపు ముమ్మార్లు నేనెవరో ఎరుగునను అబద్ధమాడతావు. ప్రభువా నేనా? అయ్యా, ఈ ఇంతమందిలో నాకన్నా నిన్ను ప్రేమించేవాడు ఎవడు లేడు కదా నాయనా. డాంబికంగా డంబంగా మాట్లాడాడండి, ముమ్మారుగా. ఏమండి, కోడి కూసే మునిపే ముమ్మారులుగా అబద్ధమాడాడు. ఆయన ఎవరో తెలియదు, బుద్ధింది లేదా, అసలు ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన ముఖం కూడా నేను చూడలేదు అని ముమ్మార్లు అబద్ధం ఆడాడండి. యేసయ్య కరుణగల చూపు, జాలి గల చూపు ఆయన పైన పడంగానే పశ్చాత్తాప హృదయం చెందిన వాడై గోడ చుట్టూ తిరిగి కన్నీరు కార్చి, ఏమండి, ప్రలాపించి ఏడ్చి, ప్రభువా నేను ద్రోహిని, ప్రభువా నేను దోషిని, ప్రభువా నేను పాపిని, నాయన నన్ను కరుణించు, నన్ను క్షమించమని ప్రభువా పిల్లరా పశ్చాత్తాపడి ప్రభువు సన్నిధిలో మోకరించి ప్రార్థించి ప్రభువా అతని పై ఉన్న ఆ దోషాలను కొట్టివేసుకున్నాడు. ప్రియులారా, ఒక ప్రధాన అపోస్తులుడుగా మన మధ్యలో నిలవబడలేదా పేతురు గారు? ఆయన పైన సంఘాన్ని కట్టలేదా దేవుడు? పరలకు తాళపు చెవులు అతని చేతికి ఇవ్వలేదా ప్రభువులు వారు? ఇద్దరు శిష్యులేనండి, ఇద్దరు శిష్యులే, ఇద్దరు ఆయనతోనే ఉన్నారు, ఇద్దరు ఆయన ప్రక్కలోనే ఉన్నారు, ఇద్దరు ఆయనతోనే తిన్నారు, ఆయనతోనే గడిపారు. కానీ ఒక తప్పు చేసిన ఒకడేమో ఆత్మహత్య చేసుకుంటే, తప్పు చేసిన అదే పేతురు ప్రధాన అపోస్తులుగా నిలవబడ్డాడు. ఇంకా పేతురు గురించి రాయబడిన మాట ఏంటంటే, అతడు వెళుతూ ఉంటేనే అతడు నీడపడి స్వస్థత పొందినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తుందంటే, అంతరంగంలో జరిగే యుద్ధము దైనందిన జీవితంలో కూడా తెలుసో తెలియకో ఎక్కడో ఒక పొరపాటు మనం చేసుకుంటాం. మన ప్రమేయం ఉండో లేకనో ఏదో విధంగా ఒక పొరపాటు జరిగి ఉంటుంది. అయితే ఆ తప్పుకు మదనపడి చింతించవలసిన అవసరం లేదు. ప్రభు పిలుస్తున్నాడు, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు వచ్చి నేర్చుకోనండి, మీకు అప్పుడు విశ్రాంతి కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. అంతరంగంలో జరిగే సమరం ఉంటుందండి. ఆ వేదన, ఎందుకు ఇలా చేశాను, అయ్యో నేనేనా చేసింది ఇలా అని మదన పడిపోయి కలవరపడిపోయి ఎందరో నాకు తెలిసి ఎందరో ఆత్మహత్య చేసుకొని ఉరి వేసుకొని ఏమండి చనిపోయేవారు, ఆ చిన్న వయసులోనే ఆత్మహత్య చేసుకొని చనిపోయేవారు ఎందరినో నేను చూశాను. అయితే ప్రభు పిలుస్తున్నాడు, ప్రయాసపడి భారం మోసుకుని వచ్చిన సమస్త విధములైన జనులారా నా యొద్దకు వచ్చి నేర్చుకునండి, అప్పుడు మీ ప్రాణాలకి విశ్రాంతి కలుగుద్దని.